మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి శ్రోతకు పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథ అందరం కలిసి విని అందులో ఉండే సారం ఏమిటో అర్థం చేసుకుందాం. ఈరోజు సత్సంగ బోధలోని శీర్షిక స్థిమితమైన మనస్సు. ఒక గ్రామంలో అనంతరాజు, నారాయణమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి వేల కొద్ది ఎకరాలు, పంట పొలాలు, పశు సంపద ఉండేవి. వారి దగ్గర కనీసం రోజుకు 500 మంది పనిచేసేవారు. వారు చాలా దయార్థ హృదయులు. ఎవరు కష్టంలో ఉన్నా ఆదుకునేవారు. అదే గ్రామంలో కృష్ణప్ప అనే వ్యక్తి ఉండేవాడు. అతను తనకున్న 1 ఎకరం పొలం కష్టపడి సాగు చేసుకుంటూ 2 పాడి గేదెలను మేపుకుంటూ ఆ పొలం దగ్గరే చిన్న గుడిసె వేసుకుని దానిలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ తన జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఆ పొలం ఒక కాలువ గట్టు ప్రక్కనే ఉండేది. అతనికి 25 సంవత్సరాల వయసులో ఆ ఊరిలో కలరా, మసూచి వచ్చి అతని తల్లిదండ్రులిద్దరూ మరణించారు. వారికి యాచించే అలవాటు లేదు. తల్లిదండ్రుల మరణంతో చాలా భిన్నుడయ్యాడు. ప్రకృతి వైపరీత్యము తన దురదృష్టమనుకొని తన పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత విపరీతమైన వర్షం పడి ఆ కాలువ పొంగి అతని పొలం నిండా ఇసుక పేరుకుని పోయింది. అతని గుడిసె ఆ ప్రవాహంలో కొట్టుకుని పోయింది. ఆ వర్షం అలా 8 రోజులు కురిసింది. అతడు కట్టుబట్టలతో ఎలానో ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుండి బయటపడి అనంతరాజు, నారాయణమ్మల పశువుల కోష్టంలో తలదాచుకున్నాడు. అక్కడే 8 రోజులు ఆహారం లేకుండా ఉన్నాడు. 8 రోజుల తర్వాత అతనికి బాగా నీరసం వచ్చి ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కృష్ణప్ప అనంతరాజు గారింటికి వెళ్ళి అయ్యా అని పిలిచాడు. అంతటా అనంతరాజు గారు బయటకు వచ్చి ఏమి కావాలని అడిగారు. కృష్ణప్ప జరిగినదంతా వివరించి తనకు 1 పూట భోజనం పెట్టమని దీనంగా అడిగాడు. అనంతరాజు గారు సరే లోపలికి రా అని చెప్పి వరండాలోని ఒక మూలకు తీసుకెళ్ళి అనంతరాజు గారు తాను కొళాయి తిప్పినట్లు, తాను చేయి కడుక్కున్నట్లు నటిస్తూ కృష్ణప్పను కూడా పిలిచి చేయి కడుక్కోమన్నాడు. తర్వాత తను ఒక టవల్కి తన చేయి తుడుచుకున్నట్లు చేసి తర్వాత దానిని కృష్ణప్పకి ఇచ్చినట్లు ఇచ్చి తనని తుడుచుకోమన్నాడు. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నట్లు చేస్తూ కృష్ణప్పను కూడా కూర్చోమని చెప్పి సర్వెంట్ను వెండి ప్లేటు తీసుకురమ్మని చెప్పినట్లు తన వెండి ప్లేటు తీసుకున్నట్లు కృష్ణప్పను కూడా తీసుకోమన్నాడు. తర్వాత ఇది పప్పు, ఇది అన్నం, ఇది నెయ్యి, ఇది పెరుగు, అక్కడ పదార్థాల పేర్లను చెబుతూ తను తిన్నట్లు కృష్ణప్పను కూడా తినమని చెప్పాడు. కృష్ణప్పకు ఏమీ అర్థం కాక అలా చూశాడు. అనంతరాజు గారు మాటల్లోనే తిను, తృప్తిగా తినమన్నాడు. కృష్ణప్ప కొంచెంసేపు యోచన చేసి ఆగండి షావుకారు గారు అని చెప్పి తను కూడా చేయి కడుక్కున్నట్లు అక్కడ పదార్థాలను పూర్తిగా తిన్నట్లు చేసి బ్రేవ్మని త్రేపి తనకు కడుపు నిండిందని, ఇంకా తనకు 8 రోజులు ఆహారం అవసరం లేదు, మీకు ధన్యవాదాలండి అని చెప్పాడు. అప్పుడు అనంతరాజు గారు శబాష్ అని భుజంపై తట్టి లోపలకు తీసుకువెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత ఇందాక నేను అలా చేసినప్పుడు నీకు ఏమీ అనిపించలేదా అని అడిగారు. అంతటా కృష్ణప్ప మొదట నాకేమీ అర్థం కాలేదు, కానీ తర్వాత అది మీరు పెడుతున్న పరీక్ష అని అర్థమయ్యి నేను కూడా అలానే మెలిగానని సమాధానమిచ్చాడు. ప్రాణం పోయే పరిస్థితిలో కూడా నీ మనస్సును, బుద్ధిని నీ స్వాధీనంలో పెట్టుకుని సమయానుకూలంగా వ్యవహరించగలవా అని పరీక్ష పెట్టాను. అందులో నీవు నెగ్గావు. నిన్ను మా పొలాలంతటికీ జనరల్ మేనేజర్గా నియమిస్తున్నానని చెప్పి కృష్ణప్ప ఉండడానికి తన అవుట్ హౌస్లో ఒక గది ఇచ్చాడు.
కృష్ణప్ప చాలా చాకచక్యంగా నమ్మకంగా పనిచేస్తున్నందువల్ల ఆ ఊరిలోనే ఒక వ్యక్తి తన కూతురినిచ్చి వివాహం చేయడానికి ముందుకొచ్చాడు. అప్పుడు అనంతరాజు నారాయణమ్మ దంపతులు ముందుండి వివాహం చేసి ఒక ఇల్లు కట్టించి ఇచ్చి 10 ఎకరాల పొలం కృష్ణప్పకు ఇచ్చి, నీ పొలం నీవు సాగు చేసుకుంటూ మా పొలాలని కూడా అజమాయిషీ చేయమని చెప్పారు. కృష్ణప్ప 1 ఎకరం పొలం పోయినా కానీ అతను నిజాయితీగా ఉన్న కారణంగా తనకి 10 ఎకరాల పొలం వచ్చింది. తర్వాత కొద్ది రోజులకు ఈయన భార్యకు ఒకే కాన్పులో 2 మగపిల్లలు 1 ఆడపిల్ల పుట్టారు. పెద్దవానికి సాయినాథుడని, రెండవ వానికి వెంకటేష్ అని, ఆడపిల్లకి మహాలక్ష్మి అని పేర్లు పెట్టాడు. మీరు నా వైపు 1 అడుగు వేస్తే నేను మీ వైపు 10 అడుగులు వేస్తాను అని బాబా కూడా చెప్పి ఉన్నారు. భగవంతుని ఎవరైతే నమ్మి నిజాయితీగా ఉంటారో వారికి భగవంతుని కృపా కటాక్షాలు తప్పక ఉంటాయి. ఎంతటి క్లిష్ట పరిస్థితులలోనైనా మన ధర్మాన్ని మనం పాటించాలి. అప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. చాలా అద్భుతమైన విషయం. ప్రాక్టికల్గా బాగా అర్థమైనట్లు మనకి వివరించి ఇంత అద్భుతంగా అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. ధన్యవాదాలు. స్వస్తి.